హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈరోజు ఏపీ హైకోర్టు ఎగ్జాము సక్సెస్ఫుల్గా మన ఆస్పిరెంట్స్ అయితే కంప్లీట్ చేశారు. షిఫ్ట్ 1 అండ్ 2 సంబంధించినటువంటి సమాచారం అయితే మన ఆస్పిరెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం జరిగింది. తద్వారా మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అయితే దీని మీద తర్కించి మంచి కట్ ఆఫ్ అనేది మేము ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందించదలిసామండి. అలాగే పేపర్ కనుక చూసినట్లయితే షిఫ్ట్ 1 అండ్ 2లో ఎలా ఉంచారని మన ఆస్పిరెంట్స్ రాయబోయే వాళ్ళు ఎవరైతే ఈరోజు మూడవ షిఫ్ట్ ఉంది, అలాగే రేపు ఎల్లుండు ఎవరైతే అటెంప్ట్ చేయబోతున్నారో మన ఆస్పిరెంట్స్కి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఈ పేపర్ ఎనాలిసిస్ ప్రకారం కనుక మీరు చదివితే మంచి మార్కులు సాధిస్తారు. ఒక్క మార్కు ఎక్కువ వచ్చినా మీకు విజయ అవకాశాలు ఉన్నట్లే. విజయం వచ్చిన వాడికి, విజయం రాని వాడికి 1 మార్క్ డిఫరెన్స్ అనేది గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరైతే ఇంకా అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు రేపు ఎల్లుండి మీకు సువర్ణ అవకాశము. చూడండి, షిఫ్ట్ 1 అండ్ 2లో కనుక చూసినట్టయితే మన హైకోర్టు వారైతే స్టాండర్డ్ క్వశ్చన్ల మీదే ఆధారపడ్డారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మెంటల్ ఎబిలిటీ కనుక చూసినట్లయితే, మెంటల్ ఎబిలిటీ అనేది కనుక చూసినట్లయితే ఇక్కడ 40 మార్కులు ఉన్నాయి కదా. ఈ 40 మార్కులు వచ్చేసరికి మన ఆస్పిరెంట్స్ ఎవరు చెప్పినా 35 మార్కుల పైనే చెప్తున్నారండి. 35 మార్కుల పైనే చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు అటెంప్ట్ అయిన వాళ్ళైతే మెంటల్ ఎబిలిటీ అనేది ఈజీగా ఉంది సార్, కొంతమంది అయితే 40 కూడా మేము అటెంప్ట్ చేశాము అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం, మేము గతంలో రాసాం కాబట్టి, మేము ఎగ్జామ్స్ అనేక రాసి సక్సెస్ఫుల్ అయ్యాం కాబట్టి మొట్టమొదటి చెప్పేటటువంటి కట్ ఆఫ్ అనేది అంటే మెంటల్ ఎబిలిటీ 40 వచ్చేస్తే సార్ అని అనుకోవచ్చు. మన ఆన్సర్స్ మనకు కరెక్ట్గా ఉంటాయి, 1, 2 ప్లస్ ఆర్ మైనస్ అయితే తగ్గొచ్చండి. కాబట్టి ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే 35 ప్లస్ ఆర్ అంటున్నారు. 35 ప్లస్, ఎందుకంటే ఖచ్చితంగా 35 ప్లస్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా, స్టిపులేటెడ్ సిలబస్ మెంటల్ ఎబిలిటీ అనేది స్టిపులేటెడ్, డీవియేట్ అయ్యే రంగం కాదు. కాబట్టి మన సోషల్ మీడియాలో విస్తృతంగా మెంటల్ ఎబిలిటీకి అయితే చాలా సమాచారము, చాలా డేటా, దానికి సంబంధించినటువంటి అనేక ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే అనేక రకాలుగా అందించి ఉన్నారు. కాబట్టి ఈ మెంటల్ ఎబిలిటీలో కనుక చూసినట్టయితే ఎక్కువ మార్కుల్ని సాధించారు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నమాట, ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇంకా వెరీ ఇంపార్టెంట్ అంటే జీకే రంగం. జీకేకి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్లో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే అయ్యింది. ఈరోజు షిఫ్ట్ 1 అండ్ 2లో కనుక చూసినట్లయితే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే జీకే అన్నమాట. జీకేకి చాలామంది ప్రిపేర్ అయ్యారు. దీని యొక్క ఆ నేచర్ కనుక చూసినట్టయితే విస్తృతం, జీకే అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. అయినప్పటికీ స్టిపులేటెడ్ సిలబస్ ఇచ్చారు, కొంచెం ప్రశ్నలు కూడా డెప్త్గా అయితే ఉన్నాయి సార్. జీకేలో కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ఎక్కువ అడిగారు. లాస్ట్ ఇయర్వి కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగారు సార్, లాస్ట్ ఇయర్వి ఎక్కువ అడిగారు. అలాగే ఈ సంవత్సరం వచ్చేసరికి కొంచెం తక్కువగా రావడం జరిగింది. అలాగే కొన్ని రంగాల్లో కనుక చూసినట్టయితే ప్రశ్నలు అనేవి డెప్త్గా ఉన్నాయి సార్ అన్నారు. మన సిబిటి ఎగ్జామ్లో కనుక చూసినట్టయితే మన జయదేవ్ అకాడమీలో సిబిటి ఎగ్జామ్స్ అనేవి మీకు ఇచ్చాము. టాప్ 10 మోడల్ పేపర్స్ ఇచ్చాము. అందులో కనుక చూసినట్లయితే కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఎలా అయితే పేపర్ సెట్ చేశారో అదే విధంగా ప్రతి సబ్జెక్టుకి వెయిటేజ్ ప్రకారం అయితే మేము మీకు చక్కగా డెప్త్ క్వశ్చన్స్ అయితే ఇచ్చామండి. అలాగే సేమ్ టు సేమ్ కనుక చూసినట్టయితే పేపర్ కూడా అలాగే సెట్ చేసినట్టు కూడా కనపడుతుందని ఎవరైతే మన సిబిటి ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, పర్చేజ్ చేస్తున్నారో వారైతే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఇండియన్ హిస్టరీ కనుక చూసినట్టయితే 5+ క్వశ్చన్స్ వచ్చినాయి. మన సిబిటిలో కూడా 5+ క్వశ్చన్స్ అనేవి ఇచ్చామండి వెయిటేజ్లో. అలాగే జాగ్రఫీ కూడా చూసినట్టయితే 4 నుంచి 5 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, ప్లస్ ఆర్ మైనస్ ఇలా రావడం జరిగింది. అలాగే ఎకానమీకి వచ్చేసరికి మనము 5 క్వశ్చన్స్ అయితే 5 క్వశ్చన్స్ పైన ఇచ్చామండి, 5+ ఇచ్చాము. ఇలాగే 5 క్వశ్చన్స్ అనేవి స్టాండర్డ్ జీకేలో రావడం అనేది ఇక్కడ జరిగిందండి. మన సిబిటిలో ఖచ్చితంగానే ఇది కనుక మీరు ఫాలో అయ్యారంటే ఇదే ప్యాటర్న్తో ఎగ్జామ్ కొనసాగుతుందని మరొకసారి మీకు హ్యాపీగా నేను చెప్తున్నాను. ఈ సిబిటిలో ఎలా వెయిటేజ్ చేసామో అలాగే క్వశ్చన్ పేపర్ ఉందని చాలామంది మన ఆస్పిరెంట్ చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవ్రీడే లైఫ్ ఇన్ సైన్స్లో కానీ చూసినట్టయితే ఇక్కడ బయాలజీ ఒక 2 మార్కులు, అలాగే కెమిస్ట్రీ ఫిజిక్స్ 1 మార్క్ అనేది సెకండ్ షిఫ్ట్లో వచ్చింది. ఫస్ట్ షిఫ్ట్లో చూస్తే 1+1+1 3
క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చూసినట్లయితే బయాలజీ రంగానికి కొంచెం ప్రాధాన్యత ఉంది. ఇక నుంచి కూడా ఇచ్చే అవకాశం ఉంది. థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి బయాలజీలో కూడా ఒక మూడు క్వశ్చన్స్ అనేది రావడానికి అవకాశం అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇండియన్ పాలిటీలోని మీకు నేను ముందే చెప్పాను. పాలిటీలో చూసినట్లయితే రిట్స్ అన్నీ చెప్పాను. మనకు క్వశ్చన్ పేపర్లో కూడా రిట్స్, మనకి సిబిటీలో కూడా రిట్స్ అనేది ఇచ్చాను. అలాగే ఫండమెంటల్ రైట్స్ ఏవేవి అయితే ప్రశ్నలు అడుగుతారో అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అలాగే 5 నుంచి 6 క్వశ్చన్లు అయితే ఇండియన్ పాలిటీలో కూడా ఇవ్వడం అనేది జరిగింది. 5 నుంచి 6 క్వశ్చన్స్ అనేవి ఇండియన్ పాలిటీలో కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మన జయదేవ్ అకాడమీలో సిబిటీకి సంబంధించి ఇచ్చినటువంటి వెయిటేజ్ ప్రకారము అదే రేంజ్లో 1.5 క్వశ్చన్ అటు ఇటుగా చేంజెస్లో ఎగ్జామ్లో కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ యొక్క సిబిటీ రాసినటువంటి ఎన్విరాన్మెంట్ కూడా మాకు ఉపయోగపడిందని మన ఆస్పిరెంట్స్ అయితే మనకి ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి చాలా మీకు థ్యాంక్స్ అండి. మంచిగా ప్రిపేర్ అయ్యారు. మన సిబిటీ పర్చేజ్ చేసి మీరు మంచి రిజల్ట్ అయితే సాధించారు. ఇంకా ముందు రేపు ఎల్లుండి ఉన్న వాళ్ళకైతే ఈ ప్యాటర్న్ కరెక్ట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా పర్చేజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటి సార్ అని మన ఫ్రెండ్స్ అంటే మన యాస్పిరెంట్ చాలామంది అడుగుతున్నారు. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్? మన యాస్పిరెంట్స్ అడిగేటటువంటి ప్రశ్న అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ రంగం కనుక చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీలో కనుక చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీలో క్వశ్చన్స్ అనేవి 35 గ్యారంటీగా వస్తాయి సార్ అంటున్నారు. మరి జీకేలో కనుక చూసినట్లయితే సార్ బాగా కష్టంగా ఉంది, ఫ్లక్టువేషన్గా ఉంది, చేంజెస్గా ఉంది. మేమైతే రీసెంట్గా ఎక్కువ చదివాం కరెంట్ అఫైర్స్, లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే అడగడం ద్వారా ఇక్కడ మిగతా సబ్జెక్ట్స్లో కూడా ప్రశ్నలు అనేవి కొంచెం డెప్త్గా ఉండటం వల్ల మాకు మార్కులు అయితే కొంచెం తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుట్లో ప్రతి ఆస్పెక్ట్లో అంటే మనం కళలు, లలిత కళలకు సంబంధించినవి కూడా మనం ఇచ్చామండి. ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ అన్నిటికీ మనకి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ ప్రీవియస్ పేపర్స్ని కంపేర్ చేసుకుంటూ పేపర్ అయితే సమతూకంగా బ్యాలెన్స్డ్ పేపర్ అయితే తయారు చేసాం. కాబట్టి ఈ యొక్క 10 పేపర్లు మాకు చాలా ఉపయోగపడ్డాయి సారు, చాలా డెప్త్గా ఇచ్చారని చెప్పారు. అలాగే జీకే కనుక చూసినట్టయితే ఈ షిఫ్ట్లో చేసిన వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలంటే 20 నుంచి 25 క్వశ్చన్లు అయితే చేసామండి. ఇక మిగతా వచ్చేసరికి ఏంటంటే ఎటు మైనస్ మార్కింగ్ లేదు కదా, మీరు చెప్పినట్టుగా వాటన్నిటినీ 1:2లో ఉన్నాయి. కాబట్టి వాటికి ఆన్సర్స్ పెట్టి వచ్చాం సార్, ఒక 4-5 కరెక్ట్ అవ్వచ్చని చాలామంది చెప్తున్నటువంటి సమాధానము. ఇక కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఎవరు అడిగినా 65-70 అనేది అంటున్నారండి. 65-70 పైన ఉంటాయి అంటున్నారు. కాబట్టి ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి ఆ యొక్క మేనియాలో ఉంటాం. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళతో డిస్కస్ చేయడమో, పక్కన వాళ్ళతో డిస్కస్ చేయడమో, గ్రూపులోకి వచ్చిన తర్వాత కట్ ఆఫ్ వరుసనే తక్కువ వచ్చింది. ముందు 66, 67 అనుకుంటారు. తర్వాత కొంచెం మన తప్పులనే తెలుస్తాయి. తర్వాత 65కి వస్తారు. ఆ తర్వాత కొంచెం తగ్గుకుంటా వచ్చింది. కట్ ఆఫ్ అనేది లాస్ట్ పర్సన్ కాబట్టి చివరి తక్కువగానే ఉంటుంది. 65-70 వచ్చిన వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ చివరిగా ఉద్యోగం ఇచ్చే వ్యక్తికి సంబంధించిన మార్కే కట్ ఆఫ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కట్ ఆఫ్ ఎంత సార్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే అంటున్నారు. నేనైతే చెప్పడం ఏంటంటే వీటన్నిటినీ మైనస్ మార్కింగ్ లేదు కాబట్టి 4-5 మార్కులు యాడ్ అవ్వచ్చు. ఇక ఇక్కడ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే 60+ అనేది కట్ ఆఫ్. 60+ కనుక వస్తే ఓసీ అభ్యర్థులకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేంటి సార్ 67-70 కూడా పెట్టిన వాళ్ళు ఉండారు సార్ అంటారు. అనుకోవచ్చు, మనం అనుకుంటాం. కానీ ప్లస్ ఆర్ మైనస్లో తగ్గుతాయండి. గుర్తుపెట్టుకోండి, కట్ ఆఫ్ అనేది తగ్గుతాయి. పేపర్లు కూడా ఇంకోటి ఏంటంటే నార్మలైజేషన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షిఫ్టుల వైజ్గా ఇచ్చారు కాబట్టి ఒక పేపర్ హార్డ్గా రావచ్చు, ఒక పేపరు సాఫ్ట్గా రావచ్చు, కాబట్టి ఈజీగా రావచ్చు. కాబట్టి నార్మలైజేషన్ కూడా చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో కనుక చూసినట్లయితే టోటల్గా ఈ 2 షిఫ్టులను చూసినట్టయితే షిఫ్ట్ 1 and 2 కనుక చూసినట్టయితే ఇక్కడ కట్ ఆఫ్ 60+ కనుక వస్తే ఓసీ అభ్యర్థులకి పోస్ట్ వచ్చే అవకాశం అయితే రాసిన వాళ్ళకి ఉంది. మీరు హ్యాపీగా ఉండొచ్చు. మరి రిజర్వ్ కేటగిరీ వచ్చేసరికి బీసీ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ మరి ఈడబ్ల్యూఎస్ కనుక చూసినట్లయితే వీరందరూ
60 నుంచి మళ్ళీ 1-2 మార్కులు 1-2 3 4 మార్కులు పెద్ద వేరియేషన్ ఉండదండి. ఓసీకి వచ్చిన తర్వాత ఓసీ పోస్టులు అయిపోతాయి కాబట్టి కింద ఆయా రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళకి ఒక 3-4 మార్కుల్లో ఈ కటాఫ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒక 3-4 మార్కులు. ఎస్సీ 56, 57 అనుకోవచ్చు, బీసీ 58 అనుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ 58 అనుకోవచ్చు, అట్లాగే ఎస్టీ వచ్చేసరికి ఒక 55, 54, 53 అట్లా తగ్గుకుంటా వస్తాయి అన్నమాట. ఒక 2-3 మార్కులు వేరియేషన్తో ఉంటుంది. ఓసీ అయితే ఖచ్చితంగా 60+ కనుక వస్తే పోస్టు గ్యారంటీనే. మరి 70 వచ్చినాయి కదా సార్, మాకు తెలిసిన వాళ్ళు 70 వచ్చింది అన్నారు సార్ అన్న. 70 అనేది పేపర్ బయటికి ఇవ్వాల. అక్కడ మనం ఓఎంఆర్ షీట్ లాగా ఫిజికల్ పేపర్ కానీ బయటకు వస్తే 70 అనేది మనం అనుకోవచ్చు. కానీ కొంత కంగారులో 1-2 మార్కులు పోయే అవకాశం ఉండేది. 70 రాకుండా ఉండవు, వస్తాయి కానీ ఎక్కువ మందికి రావు. అబ్నార్మల్గా ఒక 2-3 ఉంటాయి. కానీ అందరూ ఉండేది ఎక్కడంటే 60 దగ్గరే ఉంటారు. 60, 63 ± అనుకోండి. 63 వేసుకోండి, ±3 అంటే 60 వేసుకోవచ్చు. ప్లస్ అయితే మరి 63 కదా అనొచ్చు మీరు. కానీ ±63 అనేది మనం చెప్పాలంటే 63 ±3గా చెప్పుకోవచ్చు అండి. 60 కనుక పైన ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 60 పైన కనుక ఉంటే, ఎందుకంటే జీకే పేపర్ అనేది టఫ్గా ఉంది, హార్డ్గా ఉందని మనకు వచ్చినటువంటి రిపోర్ట్. కాబట్టి 60+ కనుక ఉంటే 63 ±3 వేసుకోవచ్చు ఓసీకి. అక్కడి నుంచి 1-2 మార్కులు వేరియేషన్తో మిగతా కేటగిరీస్కి అయితే వచ్చే అవకాశం ఉందండి. ఇది ఈరోజు షిఫ్ట్ 1 and 2 పేపర్స్ యొక్క పేపర్ అనాలిసిస్. మిగతా పేపర్లు కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ అంటే సేమ్ రావండి. అలాగే అదే స్టాండర్డ్ క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కాబట్టి కంప్యూటరైజ్డ్గా అవి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది. కాబట్టి ఆ రేంజ్లోనే చదువుకోండి. మన జయదేవ్ అకాడమీ అయితే వెయిటేజ్ పరంగా వీటన్నిటికీ సిబిటి టెస్టులు అయితే ఇచ్చామండి. టాప్ 10 సిబిటి టెస్ట్లోని ఈ రోజు నుంచైనా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 5-6 మార్కులు 10 మార్కులు వేరియేషన్ అనేది వస్తుంది. అది ఎలా పర్చేజ్ చేసుకోవాలి అనేది నేను కూడా మీకు చెప్తానండి. ఇదిగోండి జీకేలో కనుక చూస్తే ఈ 40 మార్క్సే కీలకమైనవి, ఇవే కీలకమైపోయినాయి. ఇవి వచ్చేసరికి మంచి స్కోరు చేశారనమాట. మంచి స్కోరు చేశారు. దీంట్లో వచ్చేసరికి కొంచెం సబ్జెక్టు విస్తృతంగా ఉండటం వల్ల ఇది కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఇలా మన జయదేవ్ అకాడమీలో సేమ్ టు సేమ్ సిబిటి లాగే ఇవ్వడం అనేది జరిగింది. ఇది సిబిటి కోర్సెస్ అండి. ఇది పర్చేజ్ చేసుకోండి. ఈ 2 రోజులైనా మీకు ఉపయోగపడుతుంది. నాకు ఫోన్ చేయాల్సిన పని లేదు. హ్యాపీగా ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ టైప్ చేయండి, అలాగే ఇన్స్టాల్ చేసుకోండి. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వస్తుంది. ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ మీద క్లిక్ చేయండి, లేదంటే యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి మీ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. వాట్సాప్ మీదే క్లిక్ చేసుకోండి, ఈజీగా మీరైతే లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసే ఫోన్ నెంబర్ ఇస్తే దానికి ఓటీపీ వస్తుంది కాబట్టి ఓటీపీ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ స్టోర్లోకి వెళ్తావు. స్టోర్లో వ్యూ ఆల్ కోర్సెస్ అనేవి ఉంటాయి. వ్యూ ఆల్ కోర్సెస్ మీద మీరు క్లిక్ చేస్తే ఇదిగోండి పైన టాప్లో ఉంది టాప్ 10 సిబిటి టెస్ట్లు అనేవి ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి 209 రూపాయలతో జిఎస్టీతో కలిపి వచ్చిందండి. బై నౌ అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ మీరు ఫోన్పేకి వెళ్ళొచ్చు. ఫోన్పేలో మీ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఒక 30 seconds 1 minute వెయిట్ చేస్తే ఎవరు పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు మన జయదేవ్ అకాడమీ అందించేటువంటి సిబిటి టెస్ట్లో టాప్ 10 సిబిటి టెస్ట్లు అనేవి మీకు అందుబాటులోకి ఇలా వస్తాయండి. కాబట్టి హ్యాపీగా ఈ 2 రోజులు ప్రిపేర్ అవ్వండి. పేపర్ అయితే గతంలో ప్రీవియస్ పేపర్ ఎలా వెయిటేజ్ ప్రకారం ఇచ్చారో అలానే ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ అయితే ఓల్డ్ అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చూసుకోండి. ఒక 1 year బ్యాక్ చూసుకోండి. మిగతా అన్నీ ఇండియన్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ, పాలిటీ, అలాగే ఆర్ట్ అండ్ కల్చరు, ఇక సైన్స్, వీటన్నిటి గురించి మనమైతే జయదేవ్ అకాడమీ సిబిటిలో క్వశ్చన్స్ అన్ని ఇచ్చాము. హ్యాపీ పర్చేస్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందని మళ్ళీ ఒకసారి మీ అందరికీ మనం చేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు.